లైట్ హౌస్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము దేవుడు లేదా భగవంతుడు ఎవరు. ప్రపంచంలో ఉన్న సుమారు 820 కోట్ల జనాభాలో దేవుడు ఉన్నాడని నమ్ముతూ అనేక మతాలు దేవుడిని గూర్చి వివిధ రకాలుగా మత గ్రంథాల ద్వారా, నమ్మకాల ద్వారా దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరికొంతమంది దేవుడు లేడని నాస్తికులు నమ్ముచున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరళంగా చెప్పాలి అంటే ప్రపంచ జనాభా సుమారు 820 కోట్ల మంది. అందులో క్రైస్తవులు 240 కోట్లు, ముస్లిమ్స్ 200 కోట్లు, హిందువులు 120 కోట్లకు పైగా, బౌద్ధులు 50 కోట్ల మంది. ఏ మత సంబంధం లేని నాస్తికులు 120 నుండి 180 కోట్ల మంది. నాస్తికులు దేవుడు లేడని నమ్ముచున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే దేవుడు లేదా భగవంతుడు ఎవరు అని మనకు మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఏమిటో వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ముందుగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి అంటే మనిషి సృష్టించిన మతాన్ని కాకుండా మనిషిని సృష్టించిన ఆ సృష్టికర్తను గూర్చి ఆలోచించాలి. దేవుడిని గూర్చి అనేక మత గ్రంథాలు, వారి మత విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా ఒక్కొక్క అభిప్రాయాన్ని వారు తెలిపితే, సైన్స్ లేదా నాస్తికులు సృష్టి అనేది తనకు తానుగా ఏర్పడిన పదార్థమని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాల ద్వారా రుజువు చేయటానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవికతను చూపించలేకపోయారు. మనిషి తనకున్న జ్ఞానముతో కొత్త టెక్నాలజీలను సృష్టించి మనిషి కంటే జ్ఞానమైన వారు ఇంకెవరూ లేరని నమ్ముతూ భగవంతుడు లేదా దేవుడు కూడా లేదని అభిప్రాయపడుతుంటారు. అయితే సమస్త విశ్వాన్ని, ఈ సృష్టిని గూర్చి ఒకసారి ఆలోచన చేస్తే ఈ సృష్టికర్త ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థమవుతుంది. సృష్టిని సృజించిన సృష్టికర్త జ్ఞానవంతుడా, లేక ఆ సృష్టి మీద ఆధారపడి జీవించే మనిషి జ్ఞానవంతుడా అని ఆలోచిస్తే సృష్టిని సృజించిన సృష్టికర్తయే జ్ఞానవంతుడని సులువుగా అర్థమవుతుంది. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఉదాహరణకు విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు జ్ఞానవంతులా, లేక ఆ విమానం మీద ఆధారపడి ప్రయాణించే ప్రయాణికులు జ్ఞానవంతులా అని అనుకుంటే ఖచ్చితంగా విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులే జ్ఞానవంతులని సులువుగా చెప్పొచ్చు. కావున మనిషి జ్ఞానవంతుడైనప్పటికీ దేవుడి జ్ఞానం అనంతమైనది, మనిషి జ్ఞానము మితమైనది. కావున మిత జ్ఞాని అయిన మనిషి అనంత జ్ఞాని అయిన దేవుని కన్నా గొప్ప జ్ఞాని అని అనుకోవటం హాస్యాస్పదమే అవుతుంది. కావున దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. అందుకే దేవుడు ఎవరు అనే ప్రశ్నకు నా సమాధానం జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానమై ఉన్నాడు, ఆయన అనంత జ్ఞాని. గనుకనే చాలామంది ఈ విషయాన్ని గ్రహించి జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానం ద్వారా అనంత జ్ఞాని అయి ఉన్న దేవుడిని లేదా భగవంతుని తెలుసుకోవాలని అనేకులు జ్ఞాన సముపార్జనకు తపస్సు ద్వారా, ఇతర మార్గాల ద్వారా భగవంతునితో లీనమవ్వాలని ప్రయత్నించి మనుషులుగా, జ్ఞానవంతులుగా ఈ సమాజంలో వెలుగొంది వారి జ్ఞానంతో ఈ లోకంలో కొన్ని మతాలను ఏర్పరిచారు. అయితే ఇక దేవుడు అనంత జ్ఞాని అని మనకు ఎలా తెలుస్తుంది? ఇదివరకే చెప్పినట్టు ఆయన సృష్టించిన ఈ సృష్టి క్రమాన్ని, సమస్త విశ్వాన్ని గనుక, మరియు మానవుని దేహ నిర్మాణము, అవయవాల అమరికను గమనిస్తే ఆయన ఎంత గొప్ప జ్ఞానివో, ఎంత జ్ఞానవంతుడో అనేది అర్థమవుతుంది. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ సృష్టి, విశ్వం యొక్క దేవుని ఉనికిపై తనకున్న అభిప్రాయాన్ని ఆయన రాసినటువంటి ది గ్రాండ్ డిజైన్ అనే పుస్తకంలో విశ్వం చాలా క్రమశిక్షణతో, నియమబద్ధంగా ఎవరో ఒక శిల్పి చెక్కినట్టుగా అత్యంత ఖచ్చితత్వంతో ఉన్నమాట నిజమేనని పేర్కొన్నారు. అయితే అంత మాత్రాన దేవుడు లేదా ఒక సూపర్ పవర్ ఈ సృష్టిని సృజించారని నమ్మవలసిన అవసరం లేదని ఆయన వాదించారు. కానీ
మనము సాధారణంగా ఈ సృష్టి యొక్క క్రమాన్ని, డిజైన్ చేసినటువంటి విధానాన్ని గూర్చి మరియు ఇతర జంతువులకు లేని జ్ఞానాన్ని మనుషులకు మాత్రమే ఇచ్చి ఇతర జీవులన్నింటినీ సృష్టించినటువంటి విధానాన్ని మనం ఆలోచిస్తే ఆయన ఎంత సర్వజ్ఞానియో, ఎంత అనంత జ్ఞానియో అనే విషయాన్ని మనకు చాలా సులువుగా అర్థమవుతుంది. అందుకే మనిషికి దేవుడిచ్చిన జ్ఞానము ఆ అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి తెలుసుకోవడానికే. కావున జ్ఞానమై ఉన్న దేవుడెవరో, ఆ అనంత జ్ఞాని అయిన దేవుడెవరో మనకున్న ఈ మిత జ్ఞానంతో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తెలుసుకొని దేవుడు జ్ఞానవంతుడు గనుక ఆ జ్ఞానమై ఉన్న దేవునితో మనమందరము ఏకమవుదాం.